గంగవాయి పప్పుకు కావాల్సిన పదార్థాలండి. గంగవాయి ఇట్లా తుంచుకొని తీసుకోవాలి. 6 కట్టలు తీసుకున్నానండి నేను. 1 స్పూన్ ఆవాలండి, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మనకి సరిపడా అంత అండి, వెల్లుల్లి రెబ్బలు 7, అల్లం పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ అండి మనకు పోపుకు సరిపడంత ఆయిల్ అండి, టమాటాలు 2 పండువి, 15 పచ్చిమిర్చి అండి, 3 రెబ్బల కరివేపాకు, 3 ఎండుమిర్చి. ఒక కుక్కర్ తీసుకున్నానండి, అందులోకి మనము 2 కప్పుల కందిపప్పు వేసుకుందాం. ఇప్పుడు కడిగి తీసుకుందామండి కందిపప్పు అంతా. మనం కడిగి పెట్టుకున్నాం కదండి కందిపప్పు, దాంట్లోకి ఈ ఆకుకూర వేసేసుకుందాం. ఇందులోనే టమాటాలు వేసేసుకుందాం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, చింతపండు అండి, వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనము 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం పప్పుని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి, 5 విజిల్స్ వచ్చేదాకా మన పప్పు ఉడికేదాకా పెట్టేసుకుందాం విజిల్స్. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూసారు కదండి మన పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని పప్పు రుబ్బుకుందాం. గంగవయ్య ఆకుకూర కాదండి, మీరు ఏ ఆకుకూరైనా పాలకూర, తోటకూర, ఏ ఆకుకూరైనా సరే సేమ్ ప్రాసెస్ అండి, ఇలానే చేసుకోవచ్చు, బాగుంటుందండి చాలా. ఉప్పేసుకున్నాం కదండి పప్పు, చూడండి ఈ విధంగా ఉంటే చాలండి. మనకు దీనికి సరిపడా వాటర్ వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి, ఒక పోపు గిన్నె పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అందులోనే. ఇప్పుడు ఆవాలు వేసేసుకుందామండి, జీలకర్ర, ఎండుమిర్చి తుంచుకొని పెట్టుకుందామండి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇదంతా పప్పులోకి వేసేసుకుందామండి. ఇంకా మన పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపు పప్పులోకి వేసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే చాలండి, పప్పు రెడీ అయినట్టే. చూసారు కదండి పప్పు రెడీ అయిపోయింది మనకి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పప్పుని. ఇంకా చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.